ఏంటో నిరూపించుకోండి. నిజంగా చెప్తున్నాను. ఆ తర్వాత మీకున్న ఒక ఫీల్ ఉంటుంది చూడండి. మనలో ఉన్న టాలెంట్ని చూపించుకున్నప్పుడు, మనమేంటో చూపించుకున్నప్పుడు మీకులేము. ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థం కాదు, మీరంతటా మీరు ఫీల్ అయితేనే అది అర్థమవుతుంది. సో తప్పకుండా ఇదేదో ఒక బ్యూటీ పేజ్ అంటూ ఏదో ఒక వేదిక మన కోసం క్రియేట్ చేశారు. అక్కడికంతా ముఖ్యంగా కుటుంబ మహిళలు వెళ్ళకూడదు. ఇవన్నీ మేకప్ వేసుకొని ఏదో ఈ రీల్స్ అవన్నీ పెట్టుకుంటారు చూడండి, వాళ్ళకి చెందిందని మాత్రం దయచేసి తప్పర్థం పట్టుకోవద్దు, అపోహానికి గురవ్వద్దు. మీ అందరి కోసమే ఈ వేదిక క్రియేట్ చేశాము. ఇందాక మనకు ప్రియా గారు చెప్పినట్టు, మీరు మ్యారీడ్ విమెన్గా సక్సెస్ఫుల్గా ఇల్లు రన్ చేసే మహిళ కావచ్చు, లేదా ఎక్కడో కొన్ని అపార్థాల వల్ల విడిపోయి విడాకులు తీసుకున్న వాళ్ళు కావచ్చు, విడోన్ కావచ్చు, సింగిల్ ఉమెన్గా సింగిల్ హ్యాండెడ్తో ఫ్యామిలీ నడిపించే మహిళ కావచ్చు, మీలో ఎవ్వరున్నా సరే దయచేసి ముందుకి రండి. దిస్ ఇస్ ద మూమెంట్, దిస్ ఇస్ ద మూమెంట్. ఈ వేదిక మీకోసమే. మీరు రావాలి, ముందుకు రావాలి, మీ టాలెంట్ని బయట పెట్టాలి, మీకంటూ ఒక ఐడెంటిటీ ఖచ్చితంగా మీరు క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఆ హ్యాపీనెస్, మేమందరం పొందిన హ్యాపీనెస్, ఇప్పుడు నేను, రాశి గారు, మాలాంటి ఆర్టిస్టులు అందరూ పొందిన హ్యాపీనెస్ మీరందరూ కూడా పొందాలి. మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకోలేరండి. అందుకని ఎవరిని ఎదిరించి విద్రేహించి నేను వెళ్తాను, నేను చేసుకుంటానని కాదు, వాళ్ళందరి సపోర్ట్తోనే రండి. వాళ్ళందరినీ కూడా తీసుకురండి, వాళ్ళు కూడా చూడని. ఇక్కడ ఎటువంటి అనర్థాలు జరగవు.